400 రోజులు 4000 కిలోమీటర్లు అనే నినాదంతో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టినటువంటి యువగళం పాదయాత్ర 52వ రోజుకు చేరుకునింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి పాదయాత్రకు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజా గారు ఈ రోజు పాల్గొని సంఘీభావం కూడా తెలియజేశారు. అయితే ఈ యువగళం పాదయాత్ర ఎలా కొనసాగుతుందనే విషయాన్ని ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజా గారు నమస్కారం అండి. నమస్కారం. ఈ రోజు మీరు యువగళం పాదయాత్రలో పాల్గొన్నారు. అయితే ఈ యువగళం పాదయాత్ర ఏ విధంగా అంటే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు అనే విషయాన్ని గుర్తించారు మీరు? చాలా స్పష్టంగా కనపడుతుందండి. స్త్రీ పురుషులనే వివక్షత లేకుండా, పిల్ల పెద్దలనే వివక్షత లేకుండా, చిన్నారుల దగ్గర నుంచి ముసలి గారి వరకు కూడా జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారి యొక్క పాదయాత్ర సందర్భంలో వారు వచ్చి హారతలు పడతా ఉన్నారు. అంతేకాకుండా దిష్టి తగలకుండా దిష్టి నీళ్ళు పోస్తా ఉన్నారు, పూలు జల్లుతా ఉన్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇంతటి ఆదరణ ఈ మధ్యకాలంలో ఏ నాయకుడికి మనం చూడాల. విశేషమైనటువంటి ఆదరణ. ఏ గ్రామంలోకి ప్రవేశిస్తున్న ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరూ బయటకు రావడం, అక్కడ ఉన్న నాయకులు, న్యూట్రల్ పర్సన్స్, ప్రజలు వస్తా ఉన్నారు. కార్యకర్తలు లేకపోతే పార్టీ జెండాలతోనే కాదు, ప్రజలు వస్తా ఉన్నారు. స్వచ్ఛందంగా వచ్చి ఏదో మాకు ఈ కష్టాలు, కరెంటు బిల్లు పెరిగిపోయిందని, పన్నులు వేశారని, రకరకాలుగా వాళ్ళకున్న సమస్యలు, నాకు పెన్షన్ రాలేదని, వాళ్ళకున్న సమస్యలన్నీ ఏకరవ పెట్టే కాకుండా రైతు యొక్క బాధ వర్ణాతీతం. అదే పంటలకి గిట్టుబాటు ధర లేదు, అదేవిధంగా ఎరువుల ధరలు పెరిగిపోయినాయి. అంతేకాకుండా ఈ రోజు కూడా సబ్సిడీ మీద విత్తనాలు ఇస్తామని చెప్పి విత్తనాలు ఇవ్వట్లేదు. రైతు భరోసా కేంద్రాలు రంగుల కేంద్రాలుగా మారినాయి. అంతేకాకుండా గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కాలంలో, మీ నాయన కాలంలో యాంత్రీకరణ ద్వారా ఎన్నో రకాలుగా రైతు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చినటువంటి నాయకత్వం మీ నాయనదండి. ఈ రోజున ఏదైతే డ్రిప్, స్ప్రింక్లర్ ఈ ప్రాంతానికి అవసరమైనటువంటి అంశం, దాన్ని నీరు గార్చినటువంటి, అంతేకాదు మేము కాంట్రిబ్యూషన్ కడితే ఆ కాంట్రిబ్యూషన్ కూడా వాడుకున్నటువంటి దొంగ ప్రభుత్వం, దోపిడీ ప్రభుత్వం, మోసపూరితమైన ప్రభుత్వం అని చెప్పుకునే పరిస్థితి రైతు యొక్క ఆందోళన. ఇన్సూరెన్స్ కట్టామని చెప్పి ఆ ఇన్సూరెన్స్ లేకుండా చేసినటువంటి మోసపూరితమైనటువంటి ప్రభుత్వం. కాంపెన్సేషన్, పంట నష్టం కలిగితే కాంపెన్సేషన్ ఇవ్వనటువంటి నష్టపూరితమైన ప్రభుత్వం అని చెప్పి నష్టం చేసే ప్రభుత్వమే నష్టం చేయటం, ప్రకృతి నష్టం చేయటం అనేది మనందరం సహజంగా చూస్తూ ఉంటాం. ప్రభుత్వం నష్టం చేయటం అనేది ఈనాడు ఈ ప్రభుత్వం ద్వారా చూస్తున్నారు రైతాంగం అని చెప్పి వాళ్ళందరూ కూడా బాధపడతారు. సార్, మీరు చెప్పినట్లుగా కూడా అనేక సమస్యలు, అంటే ఈ యువగళం పాదయాత్రలో ఇటు రైతులు కానీ, అటు విద్యార్థులు కానీ, యువకులు కానీ, ఇంకా అనేక సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి అనేక ప్రజలు అనేక సమస్యలు కూడా ఈ ప్రభుత్వంలో పడుతున్నటువంటి ఇబ్బందులు తీసుకొస్తున్నారు. మరి వీటన్నిటిని కూడా ఈ లోకేష్ ఎలా చూస్తున్నారు? చాలా స్పష్టంగా గమనంలోకి తీసుకుంటున్నారండి. ఎందుకంటే రాబోయేది మా ప్రభుత్వం అనేది ఆయనకు అర్థమైపోయింది. ఖచ్చితంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల యొక్క ఆలోచనకు తగ్గట్టుటువంటి విధానాలు రూపొందించాలి, నినాదాలకే పరిమితి కాకూడదనే భావంతో చాలా స్పష్టంగా ఉన్నారు. యువకులకి ఏం చేయాలి, విద్యార్థులకి ఏం చేయాలి, మహిళలకు ఏం చేయాలి, ఉద్యోగస్తులకి ఏం చేయాలి, వ్యాపార వాణిజ్య వర్గాలను ఏ రకంగా కాపాడాలి, ఏ రకంగా స్థిరాస్తులను పెంచాలి, ఏ రకంగా ఆర్థిక స్థితిని పెంచుకోవాలి, ఏ రకంగా పరిశ్రమలు తీసుకురావాలి, తద్వారా ఏ రకంగా ఉద్యోగ అవకాశాలను కల్పించాలి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కి నేను ఏం చేయాలని చెప్పి ఒక స్థిరమైన ఆలోచనని ఈ పాదయాత్ర ద్వారా ఆయన మనసుకు కలిగేలాగా ఈ పాదయాత్ర జరుగుతుందని చెప్పి నా భావన. సార్, ఇటీవల జరిగినటువంటి అంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో దాదాపుగా అంటే అక్కడ గెలిచినటువంటి వారందరూ కూడా, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఏదైతే నారా లోకేష్ చేపట్టినటువంటి యువగళం యాత్రతో ఈ గ్రాడ్యుయేట్ లో చైతన్యం వచ్చింది, అందువల్ల కూడా ఇది పార్టీ విజయం కాదు, ఇది లోకేష్ విజయం కూడా అని చెప్తున్నారు. దాన్ని మీరేమంటారు? ఖచ్చితంగా ఇది ఒక అంశంగా మనం భావించాలండి. యువతను ఎప్పుడైతే మేల్కొల్పడానికి ఈ యువగళం పాదయాత్ర ప్రారంభమైందో ఆ తర్వాత జరిగిన ఎన్నికల మీద కూడా దాని ప్రభావం ఉంది. పార్టీ పనిచేసింది, యువత మేల్కొంది. ఇవాళ మనకి రాష్ట్రంలో మనం ఇది ఒక ఇనిషియల్ గా
ఈ సెమీఫైనల్స్ ని మనం టచ్ అయిపోయినట్లయితే రాష్ట్రం నష్టపోద్ది అని చెప్పి ప్రతి పట్టభద్రుడు కూడా విజ్ఞతతో ఆలోచించి ఓటేసినటువంటి ఎలక్షన్ అనేది మనం గమనించాల్సిన అవసరం. ఇవాళ ఉత్తరాంధ్రలో గెలిచామంటే అక్కడ ఏదో పార్టీ ఉందని అనుకోవచ్చు. ఈ రోజున రాయలసీమలో 2 పట్టభద్రుల విజయం ఇది ఘన విజయంగా మనం భావించాలి. 3 నియోజకవర్గాలుగా మనం భావించకూడదు. 108 నియోజకవర్గాల యొక్క ప్రజల యొక్క మనోభావాల యొక్క ఫలితాలే 3 పట్టభద్రుల ఎన్నికల విజయం అని చెప్పి మనం చేస్తాం. సార్, అయితే మీరు పార్టీలో అనేక హోదాలో కూడా పనిచేశారు. అయితే మొన్న జరిగినటువంటి ఏదైతే ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరైతే 4 ఎమ్మెల్యేలు వైసీపీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడారని చెప్పి కూడా 4 ఎమ్మెల్యేని సస్పెండ్ చేయడం, అసలు ఎలా నిర్ధారించారు? అంటే వీళ్ళు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడ్డారని అసలు పార్టీ ఎలా నిర్ధారించింది? దీని మీద కేసు పెట్టాలండి అసలు. ఎందుకంటే ఏ 4 అనేది అందరూ కూడా రహస్య బ్యాలెట్ ఉపయోగించినటువంటి ఎన్నికల ప్రక్రియ. సజ్జల రామకృష్ణారెడ్డి గారు మేము ఐడెంటిఫై చేసాం ఈ 4 అని చెప్పే విధానంలో ఆయన ఎస్టాబ్లిష్ చేయాలి. ఎప్పుడు వేశారు, ఏ రకంగా వేశారు, ఎట్లా వేశారు అనేది ఆరోపణ చేసి ఇవాళ ఆరోపణ ఏ రకంగా చేశాడు అనేది పక్కన ఉంచితే మేము ఐడెంటిఫై చేసామన్నారు చూసారా, ఆ ఐడెంటిఫికేషన్ అనే బోర్డుని ఈ రోజున కన్సిడరేషన్ లో తీసుకొని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇతని మీద సుమోటోగా కేసు పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తాను. మీ అభిప్రాయాలు పంచుకున్నందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అయితే ఏదైతే యువగలం పాదయాత్ర రాబోయే తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఇక్కడ ఏదైతే లోకేష్ దృష్టికి తీసుకెళ్లినటువంటి సమస్యలన్నింటి కూడా పరిష్కరించే దిశగా ఈ యాత్ర కొనసాగుతుందని కూడా ఇక్కడ చెబుతున్నటువంటి పరిస్థితి. విజయం 3